అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షపు చినుకు కోసం ఎదురు చూస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతులు అయితే మాత్రం టీబీ డ్యామ్ దగ్గర హెవీ ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరీ విచిత్రమైనది, ఎప్పుడు లేని విధంగా గేటు కూడా ఒకటి కొట్టుకుని పోడి అసలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీరు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేయాలి? ముఖ్యంగా అనంతపురం జిల్లా దేశవ్యాప్తంగా వరదలతో కొట్టుకుపోతుంటే అనంతపురం జిల్లాలో మాత్రం వర్షం కరువైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాకు ఆ నీరుని ఎలా మళ్లించాలి, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ గేట్లని ఎలా పునరుద్ధరించాలి? ఇటువంటి పరిస్థితుల్లో మనతో సిపిఎం నాయకులు రాంభూపాల్ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినే ప్రయత్నం. సార్, ఈరోజు టీబీ డ్యామ్ గేట్ కొట్టుకుపోవడం ఎలా చూస్తారు అసలు మీరు? 96 ఏళ్ల చరిత్ర టీబీ డ్యామ్ది. ఫస్ట్ టైం 19వ గేటు కొట్టుకుపోయింది. దీనికి ప్రధాన కారణం అధిక వర్షాలు తుంగభద్ర డ్యాంలో కురవడం వల్ల డ్యామ్కు ఇన్ఫ్లో ఎక్కువైంది. దాంతో గేట్లు కొన్ని ఓపెన్ చేసినారు. ఆ గేట్లలో 19వ గేటు ఓపెన్ చేసిన గేటు రాత్రి 11 గంటల సమయంలో నిన్న శనివారం రోజు కొట్టుకుపోయినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అంటే డ్యామ్ భద్రత ఏ రకంగా ఉందనేది ఇప్పుడు ఆందోళన. ఎందుకంటే ఒక గేటు అంత ఈజీగా కొట్టుకుపోదు. 96 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరగంది ఈరోజు జరిగిందంటే డ్యామ్ భద్రతలకు కూడా ఈరోజు 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 2 రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం సమీక్షించి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. కారణం ఏమిటి? అసలు తుంగభద్ర డ్యామ్ అనేది లేకపోతే అటు బళ్ళారి కానీ, ఇటు అనంతపురం, రాయలసీమ జిల్లాల్లో 3 జిల్లాలు, అనంతపురంతో పాటు కింద ఉన్నటువంటి కడప, ఈ జిల్లాలు పైన ఎల్ఎల్సి ద్వారా ఆధారపడినటువంటి కర్నూలు, ఈ మొత్తం రాయలసీమ జిల్లాలన్నీ తుంగభద్ర హెచ్ఎల్సి, తుంగభద్ర ఎల్ఎల్సి మీద ఆధారపడే ఈరోజు అంతో ఇంతో సాగునీటి వనరులు ఉన్నాయి. అక్కడ డ్యామ్ పరిస్థితి వీక్ అవుతే ఈ జిల్లాల పరిస్థితి మరింత ఘోరం అవుతుంది. దానికి తోడుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు వర్షాలు లేవు. ఇప్పుడు 4,52,000 హెక్టార్ల అనంతపురం జిల్లా సాగు విస్తీర్ణం. ఇప్పుడు అధికారులు ప్రకటించిన దాని ప్రకారం కేవలం 82,000 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది ఈ సంవత్సరం. అంటే విత్తనాలే లేదు. ప్రత్యేకంగా జూలై నెలలో కురవాల్సిన వర్షాలు పూర్తిగా కనుమరుగైపోయినాయి. నిన్న ఆగస్టు ప్రారంభం నుంచి కొద్దిపాటి వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి. ఇప్పుడు ఉండే మార్గం ఆ తుంగభద్ర నుంచి వచ్చే వరద నీటిని మనం ఏమైనా నిలువ పెట్టుకోగలిగితే, తద్వారా చెరువులు, కుంటలు నించుకుంటే కనీసం భూగర్భ జలాలు పెరిగితే ఆ బోర్ల కింద నీళ్లు పంటలు పండించడానికి వీలయ్యేది. కానీ ఇప్పుడు వచ్చిన వరద నీరును మనం చూస్తున్నాం. పైన 30 గేట్లు ఎత్తేసినారు తుంగభద్రలో, కింద శ్రీశైలంలో 10 గేట్లు ఎత్తేసినారు. ఎత్తేయడం కాదు, గేట్లు ఎత్తేస్తే ఆ నీళ్ళని నిలవ పెట్టుకోవడం లేదు కాబట్టి సముద్రం పాలైంది. ఇప్పుడు గేట్లు ఎత్తడం కాదు, గేటే ఎత్తిపోయింది. అసలు అది ఆశ్చర్యం, 19వ గేటే ఎత్తిపోయింది. ఇప్పుడు గేటు బంద్ చేయాలంటే వరద నీరు ఆపాల. వరద నీరు ఆపడం ఎవరితో కాదు. అంటే ఎన్ని నీళ్ళైనా పోతాయి. ఇప్పటికే 60 లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజు తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ గేటు పోవడం ద్వారా అది ఇంకా ఎక్కువ నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేట్ రిపేర్ చేస్తాం. గేట్ రిపేర్ చేసిన తర్వాత పైన ఉన్న వాళ్ళకి కొంత నీళ్ళు మళ్ళీ రేపు సెప్టెంబర్, అక్టోబర్లో కురిసే వర్షాలతో వాళ్ళు నీళ్లు నిలవ పెట్టుకుంటారు. కానీ కింద ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు బాగా నష్టం జరుగుతుంది. ఇంత ఘోరంగా నిర్వహణలో లోపం ఉంది. గేటు పైన డ్యామ్కు వరదలు ఇన్ఫ్లో వస్తుందని తెలిసినప్పుడు దానికి అవసరమైన చైన్ దిగిపోయిందని చెప్తున్నారు. చైన్లు అంత సులభంగా తెగిపోవు. చిన్న డ్యామ్ కాదు కదా, అంత మేజర్ డ్యామ్. చైన్ దిగిపోయిందని ఇప్పుడు అధికారులు చెప్పడం, దానికి కారణం ఏమిటి, అసలు ఎందుకని దాని మెయింటెనెన్స్ లేదు? 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని చర్చించేది. ఆ పైన తుంగభద్రకు నీళ్లు రాకముందే, అంటే ఏప్రిల్, మార్చి నెలల్లోనే రివ్యూ మీటింగులు జరుగుతాయి. ఆ రివ్యూ మీటింగ్లో 2 రాష్ట్రాల ఉన్నతాధికారులు కూర్చొని చర్చిస్తారు. తుంగభద్ర డ్యామ్కు ప్రత్యేక అధికారులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆ గేట్ల గురించి ఎందుకు ఆలోచించలేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది చాలా తీవ్రమైన లోపం. కాబట్టి ఇప్పటికైనా గేట్ను పునర్నిర్మించడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. నీళ్లు తగ్గాల. కానీ అసలు డ్యామ్ యొక్క కెపాసిటీని ఏమైంది అనేది ఇది ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గేటు కొట్టకపోవడం అంటే అంత ఆషామాషి విషయం కాదంటున్నారు. ఒకవైపు మరి దీని పర్యవేక్షణ లోపం అంటారా, అంటే అధికారులను నిర్లక్ష్యం అంటారా? ఎందుకంటే ఈ మూల్యం అనేది చెల్లించుకోలేనంత మూల్యం జరిగిపోయింది. ఎందుకంటే ఈ వాటర్ అనేది ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాకు చాలా అద్భుతమైనది, అమృతతుల్యమైనది. దీన్ని ఏం చెప్తారు అసలు? అదే మీరు అన్నట్టు అధికారులు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు కదా ప్రతి చుక్క నీటిని పొదుపు చేసి పట్టుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రతి చుక్క నీటిని కాదు, మొత్తం సముద్రంలో నీళ్ళన్నింటినీ కలిపేస్తాం. లక్షల క్యూసెక్కుల నీళ్ళు అంటే మరి దానికి ఉండేదే దానికోసం అధికారులు. రెండోది, వాస్తవానికి ఈరోజు ఆ గేటు తెగడం ఒక కారణం. రెండోది, వరద నీరు గత 3 సంవత్సరాల క్రితం మనం చూసినాం. వరద నీరు విపరీతంగా వచ్చేసింది పైనుంచి. వచ్చినప్పుడు డ్యామ్ ఎత్తేస్తారు. డ్యాములు ఎత్తితే వెంటనే చెరువుల నుంచి కింది కాలువల్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ దీన్ని నిలువ పెట్టుకుంటే అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. చిన్న తుంపెర సేద్యం, డ్రిప్ సేద్యం మీదనే ఈరోజు అనంతపురం లాంటి జిల్లాలో అనేక రకాల పంటలు పండిస్తున్నప్పుడు నిజంగా ఆ నీటిని కనుక నిలవబెట్టుకునేటువంటి స్టోరేజ్లు కనుక మనం ఏర్పాటు చేసుకుంటే అనంతపురం కరువు జిల్లా ఏం కాదు. కరువు జిల్లా కానప్పుడు ఈరోజు ఇంకోరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ జిల్లానే బతకగలదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని, పంట రుణాలు ఇవ్వని అడగాల్సిన పని లేదు. దీనికి పరిష్కారం సమాంతర కాలువ.
సమాంతర కాలువ దశాబ్దాలుగా డిమాండ్ ఈ జిల్లా వాసులది. ప్యారలల్గా ఇప్పుడు ఉండేటువంటి హెచ్ఎల్సి కాలువకు పక్కనే సమాంతర కాలువ కట్టి హెచ్ఎల్సిలో మనకు రావాల్సిన కేటాయింపుల నీళ్లు వరదలు వచ్చినప్పుడు ఈ సమాంతర కాలువ ద్వారా నీళ్లు తీసి కొన్ని చోట్ల రిజర్వ్ చేసుకుందాం అనేది చాలా ఏళ్ళుగా డిమాండ్ ఉంది జిల్లా వాసులది. ప్రభుత్వాలన్నీ పరిశీలిస్తాయి. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ జీవో ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పరిశీలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అసలు ఈ డ్యాములు పట్టించుకోలేదు, కాలువలు పట్టించుకోలేదు, హెచ్ఎల్సి ఆధునీకరణ పనులే మధ్యలో ఆపేసినాడు. ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రెండు ప్రభుత్వాలు కూర్చొని సమాంతర కాలువను నిర్మిస్తే తుంగభద్ర నుంచి 108 కిలోమీటర్లు కర్ణాటకలో వచ్చే ఆ ప్రాంత వాసులకు ఉపయోగపడుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటువంటి రాయలసీమ జిల్లాలు బాగుపడతాయి. కాబట్టి సమాంతర కాలువ మీద ఈ సందర్భంలోనైనా సరే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక సమావేశం జరిపి ఆ రకమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఫైనల్గా సార్ సమాంతర కాలువ అంటున్నారు, ఇప్పటి నుంచే జరగలేదు అంటున్నారు. కాకపోతే మనకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ అయితే మాత్రం కూటమి అనేది అధికారంలో ఉంది. ఎస్పెషల్లీ మనకి పయ్యావుల కేశవ్ ఉన్నారు. అందులో హెచ్ఎల్సి మీద మంచి పట్టున్న నాయకుడు. మీరు సిపిఎం నాయకులుగా మంత్రిని కలిసి ఏమన్నా ఈ రకమైన పనుల మీద మీరు దృష్టి సారించాలి ఏమన్నా ఆలోచన ఉందా? కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మా పార్టీ, రాష్ట్ర పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి అదేవిధంగా కొన్ని ప్రధాన సమస్యల మీద ఇప్పటికే కలిసి వచ్చారు. ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా మాట్లాడారని చెప్పేసి తెలిసింది, మీడియాలో కూడా వచ్చింది. దాంతోపాటు మన జిల్లా వాసి ఆర్థిక మంత్రి కావడం అనేది దాదాపు ఈ చరిత్ర కాలంలో ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం మనకు వచ్చింది. దానితో ఆయన మీరు అన్నట్టుగా ఆయనకు ఇరిగేషన్ మీద చాలా పట్టు ఉంది. అంతకుముందు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కాలువ శ్రీనివాసులు గారికి కూడా ఇరిగేషన్ మీద చాలా అనుభవం ఉంది. వారిద్దరు కనుక సమిష్టిగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ జిల్లాకు కొన్ని ప్రత్యేకంగా ఈ తుంగభద్ర నీటిని సక్రమంగా ఉపయోగించుకునేదాన్ని చర్యలు చేపట్టవచ్చు. వాటితో పాటు అన్ని పార్టీలు పిలవండి, దీనిలోకి రాజకీయాలు ఎందుకు, అందరం మాట్లాడదాం. ప్రభుత్వం ఏం చేయగలదో, ఏం చేయాలనో అందరం చర్చిద్దాం. ఉన్న ఆర్థిక పరిస్థితి రీత్యా ఏం చేయగలమో తక్షణం అది చేద్దాం. దానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలా. మా పార్టీగా మేము మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు మన ఆర్థిక శాఖ మంత్రి గారిని కలుస్తాం. ఆయన కూడా అన్ని పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్ వేసి డిస్కస్ చేయమని చెప్పి కోరదాం. ఓ సాంప్రదాయాన్ని నిలబెడదాం. జిల్లాలో ఇప్పటికే ఒకరిని చూస్తే ఒకరు మాట్లాడుకోలేనంత దూరపు రాజకీయాలు కాకుండా ఒకరికొకరు మాట్లాడి అభివృద్ధి రాజకీయాల వైపు తీసుకోవడానికి వాళ్ళు చొరవ తీసుకోవాలా. దానికి మా వంతుగా మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే సిపిఎం నాయకులు రాంభూపాల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ గేట్లు అనేది పూర్తిగా, ఎందుకంటే నిర్లక్ష్యం, అది అధికారులు కావచ్చు లేదంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడూ దీన్ని పర్యవేక్షణ అనేది పూర్తిగా విస్మరించినటువంటి నేపథ్యం. ఎందుకంటే గేట్ కొట్టుకుపోవడం అనేది చాలా ఆషామాషి విషయమే కదా. అందులో ముఖ్యంగా కరూరు జిల్లాలైనటువంటి అనంతపురం జిల్లాకు ముఖ్యంగా ఈ నీరు అనేది అమృతతుల్యమైనటువంటిది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నీరు వస్తే మాత్రం ఇక్కడ బంగారు పంటలు పండించే రైతులు ఉన్నటువంటి నేపథ్యంలో వీటి మీద ప్రత్యేక దృష్టి సారించాలని, అందులో ముఖ్యంగా మాకు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ ఈ ఇరిగేషన్ మీద పెద్ద ఎత్తున పట్టున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్తే ఇక్కడ రైతులను ఆదుకున్న వారిగా మిగిలిపోతారని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం.